ఎంతోమంది ప్రముఖులు అదేవిధంగా మనము మీ ముందుకి తీసుకొచ్చింది సిటివిజన్. అదేవిధంగా మరి ఎంతోమంది సర్జన్స్కి మరి ఎంతమంది ప్రముఖులకి ఆర్థోపెడిక్కి చక్కటి న్యూరాలజిస్ట్కి ఆంకాలజిస్ట్కి ఇలా ఎంతమందికి పరిచయం చేసింది సిటివిజన్. మరి అదే కోవలోంచి ఈరోజు మనతో పాటు డాక్టర్ అశ్వని థార్ ఉన్నారండి. మరి ఈరోజు డాక్టర్ స్పెషల్ కొంచెం స్పెషల్గా ఉంది. అదేంటంటే ఇప్పుడు మనకి ఎంత బిజీ లైఫ్ అయిపోయిందంటే ప్రతి ఒక్కరు అసలు ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం మానేశారు. ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోవడమో, ఏ షిఫ్ట్ ఉండడమో, లేకపోతే పిల్లలు కూడా చదువులు ఒక్కసారి స్టార్ట్ అయింది మార్నింగ్ కాలేజో స్కూల్కో వెళ్ళిపోతే మళ్ళీ సాయంత్రానికి కానీ వాళ్ళు బయటికి రావట్లేదు. అదేవిధంగా మనం కూడా ఒక్క దగ్గర వెళ్ళిపోయి ఏసీ రూమ్లో కూర్చుంటే ఎండ తగ్గిపోయిన తర్వాతే బయటకు వస్తున్నాం. ఇలా చేస్తున్నప్పటికీ మనకి మన బాడీలో అనేది విటమిన్ డి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అలా తగ్గిపోయినప్పుడు దానికి సంబంధించి ఎన్నో వ్యాధులు వస్తుంటాయి. ఎందుకంటే ప్రతి మనిషి ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఎండకి కంపల్సరీ ఎక్స్పోజ్ అవ్వాలి. ఎందుకంటే మనకి ఎండ నుంచి వచ్చే విటమిన్ డి చాలా ప్యూర్ కాబట్టి. కానీ ఇప్పుడు సైన్స్ అనేది ఎంత టెక్నాలజీ పెంచేసిందంటే మరి మీరు ఎండలో వెళ్ళకున్నప్పటికీ మీకు ఒకవేళ బాడీలో విటమిన్ డి డెఫిషియన్సీ వస్తే దానికి కూడా తోడ్పాటుగా ఎన్నో ట్యాబ్లెట్స్ వచ్చాయి. బట్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. బట్ ఈరోజు మనకి కాలిఫోర్నియా యుఎస్ఏ నుంచి డాక్టర్ అశ్వని థార్ గారు ఇక్కడికి వచ్చారు. థింక్ రోమన్ ఫార్మా వెంచర్స్ అనేసి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ప్రముఖంగా 7 ప్రోడక్ట్స్ అండి. మరి ఆ 8 ప్రోడక్ట్స్లో 2 స్టార్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ 2 స్టార్ ప్రోడక్ట్స్ ఏంటంటే ఒకటి విటమిన్ డిది, మరొకటేమో మనకి యాసిడిటీది. యాసిడిటీ కూడా స్టార్ ప్రోడక్ట్, ఎందుకంటే మనకి టైంకి ఫుడ్ తినాం కాబట్టి. అదేవిధంగా విటమిన్ డి కూడా ఎంత ఇంపార్టెన్సో మనం ఇంకా ఈ అంశాలపై తెలుసుకుందాము. అదేవిధంగా మీరు కూడా ఇలాంటి ఏదైనా దీనికి సంబంధించి ప్రశ్నలు అడగాలనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించిన నెంబర్కి కాల్ చేయండి. మరి మీరు కూడా డాక్టర్ అశ్విని థార్ తోటి మాట్లాడి చక్కటి అవకాశం దక్కించుకోండి. అదేవిధంగా మీకు ఇలాంటి ఏమైనా డెఫిషియన్సీ ఉంటే మాత్రం ఎస్ ఆఫ్ కోర్స్ వీళ్ళ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకునే చక్కటి అవకాశం అండి. మరి మరో విషయం, మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు టీవీ వాల్యూమ్ అనేది పూర్తిగా మ్యూట్ చేసుకోండి. మరి డాక్టర్ అశ్విన్ థార్కి మనం మన లైవ్ షోలో పిలిచే ముందు మరి సార్ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం ఈ ఏవి త్రూ. ప్రోమో చూస్తారు కదండి. మరి అశ్విన్ థార్కి మనకు లైవ్ షోలో పిలిచేద్దాం. సార్, వెల్కమ్ టు ద షో. Thank you. Sir, please tell me our viewers about yourself. So, Namaskaram. I'm Dr. Ashwani Dhar. I'm from Kashmir and now I live in California. So, my tagline is Proud Kashmiri by birth and American by choice. So, I'm a doctor and I also have worked in US in the corporate America in the healthcare IT sector. And for the last 3 or 4 years, I'm part of a few startups and have also started some companies in India, and Think Roman is one of those. So Think Roman Ventures is one of the companies. It's a consortium. It has healthcare IT software division where we have EMRs and ML and AI tools in healthcare. And then we also have an online magazine, which is a healthcare magazine, and a magazine for everything else. And we also have the pharma division, which is the TR Pharma division. So that is kind of the broad spectrum of our activities right now. So that's where we are for now. Awesome, sir. So what is this TR Pharma, Think Pharma? What is this Think Roman Pharma? What exactly is this about? So Think Roman as a brand name is like the inspiration is from Rome. If you are a student of history, you will see Rome imprinted everywhere in the formation of history. And we wanted to take the inspiration of understanding that Rome was not built in a day, and then you have to sustain and get those
qualities moving forward, and one of those is to have some community service and give back to the community. So TR Pharma is the division which is the pharmaceutical division, and under that we have some medicines which are antibiotics, pain medications, vitamin D, which we'll talk a little more in detail, and then we have other medicines which are for cholesterol and acidity and so on and so forth. So that is what the TR Pharma division is, basically the pharmaceutical division. It's a pharmaceutical division, right, sir? Yes. So, absolutely. how much we know, we have two-star products in your TR Pharma. Yes. One is, of course, vitamin D, and one more is regarding the acidity, right, Yes, sir? wonderful. So, first we'll talk about the vitamin D deficiency. Sure. Today's day-to-day life, everybody are busy and everybody needs a vitamin D, but Absolutely. nobody are interested to expose to the sun. So these days the lifestyle, and I don't want to get into that people are stuck to their phones and all, but the way we live our lives today, the exposure to the sunlight is very minimum, and there is statistical kind of indicators that vitamin D deficiency is very big in the country, and we want to address that. And what we have is a vitamin D, which is how it is different, that it is a single high dose to be taken weekly. So the advantage is, one, it's a high dose, and the second is compliance, because you have to just take it once a week. So you could say that Sunday is my vitamin D day and just take it on every Sunday, rather than trying to remember it to be taken every day. And we have made sure that it's also sugar free, so it can be taken by people who are diabetic or pre-diabetics. So we have got very good response of it, and we'll talk a little further about how we are also creating, kind of giving back to the community through this. And we have a campaign called Sunshine Campaign, and we'll talk further about what our view of that is and how do we want to go about it. డెఫినెట్లీ సార్. మరి వింటున్నారు కదండి, వైటమిన్ డి అనేది అందరికీ అవసరమే. మరి ఇది ప్రతిరోజు తీసుకొని కంటే, ఎందుకంటే ప్రతి మెడిసిన్కి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. మరి వైటమిన్ డి మనం డైలీ డోస్లో తీసుకొని కంటే వారానికి ఒక్క రోజు, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సండే, ఈరోజు నేను వైటమిన్ డి తీసుకోవాలి అనేసి అలా గుర్తుపెట్టుకొని మరి చక్కగా వైటమిన్ డి తీసుకున్నట్లయితే మరి ప్రతి వారం ఇలా తీసుకోవాల్సి వస్తుంది. మరి అలాగా తీసుకున్నట్లయితే మీకు సరిపడా, అంటే మీ బాడీకి సరిపడా వైటమిన్ డి అనేది మీకు మంచిగా లభిస్తుందని ఇక్కడ డాక్టర్ గారు చెప్తున్నారు. అదేవిధంగా ఏ విధంగా తీసుకోవాలి, మరి దీనికి వచ్చి మనకి బెనిఫిట్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎందుకంటే ఇది నిజంగానే అవసరమైన ప్రశ్న కాబట్టి. సో టెల్ మీ, taking once a week, so what are the benefits of chances? Like the whole week we are not taking the vitamin D, only one sachet for a week, you are saying. Yes. So how to consume it and what are the benefits? So one of the benefits I said is compliance. So it's a 60,000 international units. So the name of our medicine is Sohardi 60K, basically 60,000 international units. And I can also kind of address some people who can understand Hindi as well. So इसका ये फ़ायदा है कि आपको रोज़ ध्यान नहीं रखना है कि मैंने मेडिसिन ली कि नहीं, तो आपको हफ्ते में एक ही बार लेनी है. So आप मान लीजिए कि आप एक वीकेंड माने संडे को मनाते हैं आपका विटामिन डी डे, और आप सवेरे हर आफ्टर योर ब्रेकफास्ट यू कैन हैव इट. So the compliance is very, very important. Otherwise, you could take a tablet every day, then forget, and then you fall off the wagon. While as the advantage of a high dose is that you're getting high dose, of course, and the bioavailability of the vitamin D is higher. And then the more important part, I know I'm kind of talking about it multiple times, but it needs to be repeated, that the compliance is very good. So an average person needs to have 8 doses of this. So you're basically just taking 8 sachets of it. The formulation we have, it comes in a sachet. You tear off the sachet and put it into 30 or 40 ml of water. It has a very good taste, orange taste. And as I said, and I mentioned that it is sugar free, and which is very important. We wanted to make sure that we are not adding sugar to the medicine and in fact harming people who are diabetics and all. So this medicine can be taken without any fear, so to say, that if people are diabetic. So हमने इसको शुगर फ्री बनाया है इसलिए कि अगर आप डायबिटिक भी हैं
फिर भी आप इस दवाई को ले सकते हैं Wow. क्योंकि काफ़ी मेडिसिन में एडिशनल शुगर कंपोनेंट्स होते हैं और इस मेडिसिन में नहीं है और इसको लेना बहुत ही इजी है अगर आपके पास डेंचर्स हैं ये है कि मैं कैसे लूँ सो आपको एक पाउडर है एक पैकेट उसको आप पानी में डालिए और पीजिए इसका एक अच्छा बहुत ही ऑरेंज टेस्ट है और जैसे मैंने पहले बताया अंग्रेज़ी में भी कि आपको हफ्ते में एक ही बार लेना है तो रोज़ याद नहीं रखना है रिमाइंडर नहीं रखना है कि मेरे को विटामिन डी लेना चाहिए and as we progress in age and especially in women and all vitamin D is quite deficient so if I were to kind of challenge people today and go get their vitamin D tested I would say 2 out of every 5 people would have vitamin D deficiency. So one of the things is that it is at a community level. It's not that it is किसी को खांसी या जुकाम है और उसकी ये दवाई है. It's a supplement. आपको एक deficiency है एक vitamin की और हमारे पास उसका solution है. So that is our USP so to say. And we are a doctor-led company. So we want to make sure that we are producing quality and we stand by our quality. So we have our COAs, like what is in the medicine, and we are also open to independent NABL testing of our medicine. So as a doctor, it's my moral responsibility to produce a product which is very high in quality. मैं ज़्यादा टेक्निकल जाना नहीं चाहता है तो इसमें एक अवेलेबिलिटी रहती है मेडिसिन की कोई वो इनको कहते हैं एक्टिव फार्मास्यूटिकल जो इंग्रेडिएंट होता है so that should be between 96 and 110 so we maintain that availability so it's not just the fancy name and the packaging it's also that the quality of the product is important to us and we make sure that you get the quality product. విన్నారు కదండి మరి ఎవరైనా తీసుకోవచ్చు చాలా మంది అంటారు నాకు షుగర్ వ్యాధి ఉంది మధుమేహం డయాబెటీస్ ఉన్నాయి నేను తీసుకోవచ్చా లేదా అనేసి అనుకుంటుంటారు మరి అలాంటి వారు కూడా మరి ఈ వైటమిన్ డి సాషెట్స్ యాక్చువల్లీ టాబ్లెట్ కాదండి ఇది సాషెట్ రూపంలో వస్తుంది చిన్న చిన్న గ్రానుల్స్ లాగా ఉంటాయి మనము రసన అన్న ఓఆర్ఎస్ అన్న తాగితే ఏ టేస్ట్ వస్తుందో అద్భుతంగా అదే టేస్ట్ అండి మరి ఇప్పుడు ఇది కూడా ఆరెంజ్ ఫ్లేవర్లో వస్తుంది కాబట్టి చక్కగా ఎవరన్నా తీసుకోవచ్చు మరి ముఖ్యంగా ఆడవాళ్ళకి అనేసి అంటున్నారు ఎందుకంటే ఆడవాళ్ళకి మ్యాక్సిమం చూసుకున్నట్లయితే పనుల ప్రభావం ఉండనియండి లేకపోతే వాళ్ళ స్ట్రెస్ ఉండనియండి కొంచెం వాళ్ళకి వంగడం లేకపోతే డెలివరీస్ అలాంటివి బేబీ బర్త్ అయిపోయిన తర్వాత కొంచెం కాల్షియం అనేది తగ్గిపోతుంటుంది ఏజ్ వైజ్ కూడా వాళ్ళకి మెన్కి కంపేర్ చేసుకుంటే మగవాళ్ళ కంపేర్ చేసుకుంటే ఆడవాళ్ళకి కొంచెం తక్కువనే ఉంటుంది సో ఆడవాళ్ళకి ముఖ్యంగా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేసి ఇక్కడ డాక్టర్ అశ్విని గారు చెప్తున్నారు అదేవిధంగా మరి ఏ ఏజ్ వాళ్ళకి తీసుకోవాలి మనం ఎన్నిసార్లు తీసుకోవాలి అనేసి తెలుసుకున్నాం ఎందుకంటే వారానికి ఒక రోజు అనేసి చక్కగా ఇంగ్లీష్లో హిందీలో చక్కగా చెప్పారు డాక్టర్ గారు మరి నేను కూడా మీకు తెలుగులో చెప్తున్నాను ఎవరికైతే అర్థం కాలేదో మరి వారానికి ఒక్క రోజు తీసుకుంటే సరిపోతుంది 8 సాషెట్స్ ఒక బాక్స్లో ఉంటాయి 8 సార్లు అంటే 8 వారాలు తీసుకుంటే సరిపోతుంది అనేసి అంటున్నారు మీకు కూడా ప్రశ్న ఉండొచ్చు 8 సార్లు తీసుకుంటే సరిపోతుందా అంటే జీవిత కాలానికి సరిపడా వైటమిన్ డి మనకి బాడీకి సరిపోతుందా అనేసి ప్రశ్న మీకు కూడా వచ్చి ఉండొచ్చు డెఫినెట్లీ మీ ప్రశ్న నా నోట నేను అడుగుతాను సార్ taking 8 sachets of vitamin D, is it enough for the whole lifetime? So the ideal way is to that you have a basic test for vitamin D and see where your level is. So what we have kind of seen that the 8 weeks of taking vitamin D should get your level. Of course, there would be cases where the severity of the deficiency might be more and more of that would be required. So we came up with that. Let us start with this 8 sachets and that should in kind of a law of averages take care of the deficiency of vitamin D. And I would also like to talk a little about our Sunshine campaign and if you allow me to do that. Definitely. So Sunshine campaign is something which our effort to give back to the community. So what I mean by that is that we have already had a few medical camps and we are through your medium and whoever are viewing us, I would encourage you to talk to your people whether you are a small office or you are an NGO or you are a social group and you would like to have us help you in that alleviating the vitamin D deficiency. So what's our kind of a typical modus operandi is that if you as a group want to go and do vitamin D
kind of deficiency campaign, which we call a sunshine campaign. We would say you have 800 sachets to give, we will give 400 of them free of cost, and the other 400 can be at a discounted price. So we want to, as they say, we want to walk the talk, not just say that this is a deficiency, go take the medicine. We also want to go into the community and participate as the citizens of the community, responsible citizens, of giving back to the community. And for Think Roman, that is a very important thing. As I said, we are a doctor-led company. We understand the importance of the vitamin D, and we want to go to the community. And this is an open invitation to all of you, whether you are an NGO, a small office, or any medium of, you're a college or any other institution, and you would like to come and partner with us, please reach out to us. And Dr. Pranay is our BizDev operations person in charge in Hyderabad. And you can reach out to us and we will formulate some kind of a campaign with you. And also we are open to doing some awareness and education sessions with you. We are just not throwing these packets away. We want to be more holistic of awareness what vitamin D is, how is it important, and what we have seen over the last few years, how the vitamin D deficiency is quite a problem in India right now. Of course, sir. You said very true, because in India we have a huge problem of vitamin D deficiency. నిజంగా చెప్పుకోవాలనుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో చాలా మంది అంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వడం మానేశారు. చాలామంది నాకు ట్యాన్ అయిపోతుంది అనుకోవడం వాళ్ళు, లేకపోతే వర్క్ ప్రాపర్గా అంటే వర్క్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళి సన్కి ఎక్స్పోజ్ అవ్వడం ఇలాంటివి జరగవు. అంటే కంపేర్ టు రిలేట్ టు అదర్ కంట్రీస్ వాళ్ళు ఖచ్చితంగా మనకి వారానికో వాళ్ళు ఎప్పుడో ఒకసారి సన్ బాత్ అనేసి ఏదో ఒకటి తీసుకుంటుంటారు. బట్ మన ఇండియాలో మనం అలాంటివి ఏవి చేయమండి. సో డెఫినెట్లీ మనకి రేట్ చూసుకున్నట్లయితే, డెఫిషియన్సీ రేట్ చూసుకున్నట్లయితే వైటమిన్ డి డెఫిషియన్సీ ఇండియాలో ఎక్కువగానే ఉందనేసి అనుకోవాలి. మరి అదేవిధంగా వీళ్ళు ముందుకొచ్చి అందరికీ ఆహ్వానిస్తున్నారు, మాతోటి చేతులు కలపండి అనేసి సన్షైన్ క్యాంపెయిన్ అనేసి అంటున్నారు. మరి ఈ సన్షైన్ క్యాంపెయిన్ ఏంటంటే, మీకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందా లేదా అనేసి ఇక్కడ చక్కటి టెస్ట్ జరుగుతుంది. మరి ఆ టెస్ట్ తర్వాత మీకు ఈ బాక్స్ ఏదైతే నేను 8 శాషెట్స్ గురించి చెప్పానో, మరి ఆ 8 శాషెట్స్లో కూడా మీకు 4 శాషెట్స్ ఫ్రీగా ఇచ్చి మరి 4 శాషెట్స్ కూడా డిస్కౌంట్ అమౌంట్ మరి మీకు ఇవ్వడం జరుగుతుంది అనేసి అంటున్నారు. వీళ్ళ ప్రముఖ అంటే మెయిన్ ఎజెండా ఏంటంటే, మనుషులకి వాళ్ళ దగ్గరున్న ప్రాబ్లం వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చక్కటి ట్రీట్మెంట్ అందుకోవాలి అనేసి. సార్, ఇన్ మార్కెట్ వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్, especially when we are coming for vitamin D deficiency. We are having tablets, or people are consuming so many other things also. So how come you are in this competitive world? How tough is like when you are introducing TR Pharma? So how tough is there when you are going with this marketing way? So I mean, this is an interesting question, that it's kind of chicken and egg, and who came first, and are there others in it? So I'll approach it in two ways. India is a country of 1.3 billion people. So there is a space for everybody. If you are producing quality, you will have your niche. So that's from a marketing perspective. Now the drug and the packaging or the formulation of it or presentation. So we have seen that compliance is better, if you are giving a one-time high dose weekly. And then what is the formulation of that? We have seen that rather than a large tablet to be swallowed, that granules mixed in water, and you can mix it with any other thing, is what we think is our USP, and that makes it consuming it easier. And then I mentioned earlier also that it's a sugar-free thing as well. So that takes care of a lot of people who are not sure that should I take this, I'm diabetic or even pre-diabetic, and I don't want to pop in a pill which has sugar laced with it. And I want to be careful when I say this, but a lot of the medications are, so to say, sugar coated, like no pun intended, but they are. And this is a conscious decision we made when we
started this vitamin D as a product that we'll make it sugar free also, because I'm sure most of you are aware that diabetes and pre-diabetic is a large population in India. We just wanted to make sure that they are also part of taking care of their vitamin D deficiency. వావ్, నిజంగా నేను చెప్పాలనుకుంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనకి ఎన్నో వైటమిన్ డి డెఫిషియన్సీ, అంటే వైటమిన్ డి మనం సన్ ఎక్స్పోజ్ అవ్వట్లేదు కాబట్టి చాలా మంది ప్రిస్క్రైబ్ చేస్తున్నారు, టాబ్లెట్స్ రూపంలో ఉన్నాయి, ఇంక ఎన్నో రూపంలో ఉన్నాయి. మనకి ఎన్నో కంపెనీస్ ఎన్నో ఫార్మాస్ ముందుకొచ్చి వైటమిన్ డి మాది బాగుందంటే మాది బాగుంది అనేసి అంటున్నారు. బట్ ఎస్, నిజంగా చెప్పాలి అనుకుంటే ప్రతి ఒక్కరు ఏదైతే మనకి బెనిఫిట్, అంటే దేనితోటి మనకి బెనిఫిట్ ఉంటుందో అది మాత్రమే తీసుకోవాలనేసి అంటున్నారు. మరి మేము కూడా చాలా జెన్యున్గా ముందుకు వచ్చేసి ఈ జెన్యున్ ప్రోడక్ట్ ఇస్తున్నాము. డెఫినెట్లీ మీరు ఒకసారి మా దగ్గరికి రండి, సన్షైన్ క్యాంప్ అనేసి ఫ్రీ క్యాంప్ పెడతాం మేము, అందులో పాల్గొనండి. మరి మీరు కూడా మీ సొంతంగా ఎక్స్పీరియన్స్ అవుతారు, దాని తర్వాతే నమ్మండి అనేసి కూడా ఇక్కడ డాక్టర్ అశ్విని గారు చెప్తున్నారు. చక్కగా వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కాబట్టి దీని తర్వాత అంటే ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. ఆ బ్రేక్ తర్వాత మనము యాసిడిటీ గురించి, అంటే ఇది కూడా మేజర్ ప్రాబ్లం కాబట్టి దీని గురించి కూడా మాట్లాడదాము. బట్ ఇప్పుడు మన డాక్టర్ స్పెషల్లో ఒక చిన్న బ్రేక్. మీకు హుషారుగా తెలుగు మాట్లాడడం వచ్చా? మీకు టీవీలో రోజు కనపడాలని సరదాగా ఉందా? మీరు ఆంధ్ర, తెలంగాణ, బెంగళూరులో ప్రసారమవుతున్న సిటివిజన్ ఛానల్లో యాంకర్ గా చేసేందుకు సిద్ధంగా ఉన్నారా? మీ వయసు 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉన్నట్లయితే మీరు మమ్మల్ని సంప్రదించండి. మీరు మాకు కాల్ చేయాల్సిన నంబర్లు 8886666017 మరియు 7386060303. Be the star on the TV. అనురాగాలు, ఆప్యాయతలు, అమ్మా నాన్నలు, తోబుట్టులు, కలిసి చెప్పే కబుర్లు, కలకలలాడే కుటుంబాలు మీ సిటీ హ్యాపీ ఫ్యామిలీలో త్వరలో. Hello beautiful viewers, welcome to Beauty Tips. మీకు బ్యూటీ మీద టిప్స్ కావాలి అనుకుంటున్నారా? మీరు ఇంట్లో పాటిస్తున్న చిట్కాలు పనిచేయట్లేదు అని ఫీల్ అవుతున్నారా? మీకు ఇంకా క్లినికల్గా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అయితే మీరు చేయాల్సిందల్లా ఎవ్రీ ట్యూస్డే 12:30 to 1:30 నాతో లైవ్లో పాల్గొనండి. అందులో రెనౌండ్ బ్యూటిషియన్స్ అండ్ డాక్టర్స్ ఉంటారు అండ్ వాళ్ళు మీకున్న క్వశ్చన్స్కి సొల్యూషన్స్ చెప్తారు. మరి మీరు ఎలా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారా? చాలా సింపుల్, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వెంటనే మీ క్వశ్చన్స్ అడిగండి అండ్ వెంటనే సొల్యూషన్స్ పొందండి. ఇంకెందుకు ఆలస్యం, కీప్ వాచింగ్ బ్యూటీ టిప్స్ ఎవ్రీ ట్యూస్డే 12:30 to 1:30 ఆన్ సిటివిజన్ లైవ్. సిటివిజన్ డివోషనల్ సర్వీసెస్. శుభకార్యాలకు శ్రీరస్తు, పూజా కార్యక్రమాలకు శుభమస్తు. మీ ఇంట్లో వివాహాలు, పూజలు, వ్రతాలు, నోములు ఏ శుభకార్యమైనా చేస్తున్నారా? వధూవరుల జాతకం పరిశీలించాలా? లగ్నాలు, సుముహూర్తాలు నిర్ణయించాలా? గృహ నిర్మాణాలు, వ్యాపార భవనాలు వాస్తు ప్రకారం నిర్మించాలనుకుంటున్నారా? మీకు అండదండగా ఉండి సేవలందించేందుకు, మీ శుభకార్యం నిర్విఘ్నంగా నిర్భయంగా చేసుకునేందుకు సిటివిజన్ డివోషనల్ సర్వీసెస్కి కాల్ చేయండి. జ్యోతిష, వాస్తు, శుభకార్యాలకు సంబంధించిన ఎలాంటి సందేహాలు, సమస్యలున్నా ఫోన్ ద్వారా లేదా స్వయంగా విచ్చేసి నిష్ణాతులైన పండితుల శాస్త్రీయ సలహాలు పొందే గొప్ప సదవకాశం. అన్ని శుభకార్యాలకు, పేరంటాలకు, పూజా ఏర్పాట్లకు కావలసినవన్నీ మా వద్ద లభిస్తాయి. ఇంటి గడపలకు పసుపు కుంకుమలు, పచ్చని తోరణాలు, మంగళ వాయిద్యాలు, కర్పూర చందన పన్నీటి సుగంధాలు, శుభకార్యాలకు శ్రీకారం. సిటివిజన్ డివోషనల్ సర్వీసెస్. మీ సేవల కోసం మాకు కాల్ చేయండి, సంప్రదించండి మా ఫోన్ నెంబర్
కేబుల్ రంగంలో గత 25 ఏళ్లుగా అద్భుత సేవలు అందిస్తున్న సిటీ నెట్వర్క్స్ ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో లైట్నింగ్ స్పీడ్ తో కూడిన బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించడానికి సిద్ధంగా ఉంది. పటిష్టమైన ఫైబర్ నెట్వర్క్, 24 గంటల కాల్ సెంటర్ సర్వీసెస్ మరియు అందరికీ అందుబాటులో ఉండే ప్యాకేజెస్ తో సిటీ నెట్వర్క్స్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మరిన్ని వివరాలకు మా కాల్ సెంటర్ నంబర్ కి కాల్ చేయండి 1800 103 7159. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. మరి ఈ రోజు మన బ్రేక్లో మన డాక్టర్ స్పెషల్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నామండి. వైటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఏ విధంగా యాక్చువల్లీ తీసుకోవాలి, అదేవిధంగా లాస్ట్ ప్రశ్న అడుగుదామండి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు, ఇంతకుముందు నేను మాట్లాడాను కదా, ఇది అండి ప్రోడక్ట్ అది. మరి ఈ ప్రోడక్ట్ తీసుకున్నట్లయితే చక్కగా మీరు కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ దూరం అయిపోతుంది. ఈ బాక్స్లో 8 సెషన్స్ వస్తున్నాయి. సెషన్స్ కూడా చూపిస్తానండి నేను మీకు. ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ శాషెట్స్ మీరు వాటర్లో కలుపుకొని తాగినట్లయితే ఇవి 8 వారాలు మీరు చేసినట్లయితే మీకు వైటమిన్ డెఫిషియన్సీ అనేది మ్యాక్సిమం క్లియర్ అవుతుంది అనేసి అన్నారు. అదేవిధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా అంటున్నారు ఇక్కడ. మరి ఇది వచ్చేసి దీని పేరు వచ్చేసి సోహాడి అండి. మరి సోహాడి ప్రోడక్ట్ మరి మీరు బయట ఎక్కడ మీకు దొరకదు. ఇది టిఆర్ ఫార్మా వాళ్ళు మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకోవాలి. అదేవిధంగా మీకు ఈ ప్రోడక్ట్స్ కావాలనుకుంటే వీళ్ళు సన్షైన్ క్యాంపెయిన్ అని కూడా ఫ్రీ క్యాంప్స్ పెడుతున్నారు. అక్కడ వైటమిన్ డి డెఫిషియన్సీ స్పెషల్గా ఉన్న వాళ్ళకి మీరు టెస్ట్ చేయించుకొని ఇలాంటి బాక్స్ ఒకటి తీసుకున్నట్లయితే ఈ కంప్లీట్ బాక్స్ నిజంగా చెప్పాలనుకుంటే మన మాటల్లో 50% డిస్కౌంట్ తోటి, అంటే 8 శాషెట్లో మీకు 4కి మాత్రమే పేమెంట్ చేయాల్సి వస్తుంది, 4 ఫ్రీగా ఉంటాయి అనమాట. సో 50% డిస్కౌంట్ తోటి ఈ పూర్తి బాక్స్ మీకు వస్తుంది. అంటే 8 వారాలు మీరు తీసుకున్నట్లయితే చక్కగా మీకు వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది మొత్తం అని అనలేను, ఎస్ మీకు ఎంతవరకు అది క్లియర్ అవుతుందా అనేసి మీకు ఇది చెప్పడం జరుగుతుంది. మరోసారి మీరు ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ వైటమిన్ డి డెఫిషియన్సీ టెస్ట్ చేయించుకుంటే మీకు అర్థమైపోతుంది అసలు మీ బాడీలో వైటమిన్ డి ఎంతవరకు ఉందో. మరి కాలర్ కూడా ఉన్నారండి మనతో పాటు మాట్లాడేద్దాం. హలో 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 నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నా పేరు వినిల్ మేడం. వినిల్ గారు, మేడం సో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వైజాగ్ నుంచి మేడం. ఓకే అండి వినిల్ గారు, మరి ఈ రోజు మనము వైటమిన్ డి డెఫిషియన్సీ ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి దాని గురించి చక్కగా ఈరోజు మాట్లాడుతున్నారు. డాక్టర్ అశ్విన్ థార్ కూడా మనతో పాటు ఉన్నారు. మరి ఏం అడగాలనుకుంటున్నారు డాక్టర్ గారితో, వారితో ఏం మాట్లాడుకుంటున్నారో? ఇంగ్లీష్ వచ్చైతే ఇంగ్లీష్లో మాట్లాడండి, లేదంటే మీ ప్రశ్న ఏంటో నాకు చెప్పండి, నేను సార్కి పాస్ చేస్తాను. చెప్పండి మేడం. నేను విటమిన్ సి గురించి అడగాలనుకుంటున్నాను మేడం. ఓకే. మన బాడీ డైజెస్ట్ అవ్వడానికి కానీ ఏదన్నా కానీ ఎలా తీసుకుంటే హెల్త్ మంచిది అని. అంటే ఈ ప్రోడక్ట్ ఏ విధంగా మీకు బాడీకి సూటబుల్, ఏ విధంగా పనిచేస్తుందో అని అడగాలనుకుంటున్నారా? మేడం డెఫినెట్లీ అండి. మరి మీ ప్రశ్న నేను ఫార్వర్డ్ చేస్తున్నాను డాక్టర్ గారికి. డాక్టర్, ద కాలర్ వాంట్స్ టు నో హౌ దిస్ సోహాడి వర్క్స్ ఆన్ అవర్ బాడీ. So usually when body is exposed to sunlight, so there's a cholecalciferol, which is the vitamin D3 converted, and vitamin D is created. So when that is not happening, so you are in a way giving the body the ingredients to create that. So that is how it is basically supplementing what your body would otherwise do to produce. So you're giving it that fuel to create that vitamin D for you. సో వినిల్ గారు విన్నారా అండి? మరి డాక్టర్ గారు ఇక్కడ చక్కగా చెప్తున్నారు, ఏదైతే మనకి సన్ నుంచి రావాలో, ఎంత వైటమిన్ డి మనకి సన్ ఎక్స్పోజ్ అయితే మనకి వస్తుందో
ఆ సన్ ఎక్స్పోజ్ తోటి మనకి వైటమిన్ డి మన బాడీ ఎంత కన్జ్యూమ్ చేస్తుందో, కన్జ్యూమ్ చేసిన వైటమిన్ డి ఏం చేస్తుందంటే మన బాడీలో ఒక ఫ్యూల్ లాగా పనిచేస్తుంది. అంటే చురుకుగా, ఎనర్జెటిక్గా మనకి హోల్ బాడీకి ఎంతో ఉత్సాహంగా పెడుతుంది. అదేవిధంగా డెఫినెట్లీ డైజెషన్ కూడా ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను. ఐ థింక్ మీరు అడిగింది కూడా ఇదే ప్రశ్న, డైజెషన్కి ఎలా యూస్ఫుల్ అవుతుంది అనేసి. ఎస్ అఫ్ కోర్స్, మీరు సన్కి ఎక్స్పోజ్ అవ్వట్లేదు అని అనుకుంటే ఖచ్చితంగా ఈ సోహా డి అనేది తీసుకోండి. మరి ఇది తీసుకున్న తర్వాత మీ వైటమిన్ డి టెస్ట్ చేయించుకున్న తర్వాత దాన్ని ఎంత పర్సంటేజ్ పెరిగింది, మీ బాడీకి ఎంత తగ్గట్టుగా ఉంది, తగిన వాళ్ళకి డెఫినెట్లీ ఇది యూస్ఫుల్. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాలనుకుంటే, సోహా డి అనేది షుగర్ ఫ్రీ అండి. అంటే షుగర్ ఉంది, మధుమేహం ఉంది, డయాబెటీస్ ఉందని అనుకునే వాళ్ళు అస్సలు చింతించకండి, ఎందుకంటే ఇది అందరికీ. బట్ ఎస్ అఫ్ కోర్స్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవాలి, ఎక్కడి నుంచి ఏ ఏజ్ గ్రూప్ నుంచి స్టార్ట్ చేయాలనేది మనకి చివరి ప్రశ్న అడిగి తెలుసుకుందాం. సోహా డి vitamin D deficiency, those people has to take this. But what is the age group? From which age group we can consume this? So the product what we have is for age groups 18 and above. So we would just have them take that. But of course you can go to a physician and under their supervision have a dose variation. But as per you just take it, if you're 18 years and plus, you can safely take this medicine. ఎస్ అఫ్ కోర్స్. మరి 18+ నిజంగా చెప్పాలనుకుంటే 18 సంవత్సరాల వరకు మనకు అస్సలు ఏవి అవసరం ఉండవు. చురుగ్గా మనం స్పోర్ట్స్లో పాల్గొంటుంటాము, ఏదో ఒకటి చేస్తుంటాం కాబట్టి మనకి అది టీనేజ్లో ఉంటాం కాబట్టి సో మనకి అసలు అవసరం ఉండదు. బట్ ఎస్, 18+ తర్వాత అది ఒక ఏజ్ స్టాప్ అయిపోతుంది. ఎక్కడైతే మనకి గ్రోత్ స్టాప్ అవుతుంది, మనకి ఎనర్జీ అనేది ఎక్కడ మనకి బయట వెళ్ళాలో అక్కడ వెళ్ళకుండా ఎవ్రీథింగ్ స్టార్ట్ కన్జ్యూమింగ్, అంటే తీసుకొని హోల్డ్ స్టాక్ పెట్టడం జరుగుతుంది మన బాడీ. మరి అప్పుడే ఇలాంటివి చాలా అవసరం పడతాయి. సో వైటమిన్ డి అనేది అక్కడి నుంచి మనకి తగ్గుతుంటుంది కాబట్టి 18+ వాళ్ళు అసలు మీకు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా చక్కగా మీకు ఒకవేళ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నట్లయితే ఎస్ అఫ్ కోర్స్ మీరు ఈ సోహా డి అనేది తీసుకొచ్చండి. మరోసారి చెప్తున్నాను, సోహా డి అనేది కొంతమంది మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు, మరి కొంతమంది డాక్టర్స్ మాత్రమే చెప్తున్నారు. బట్ ఎస్, ఈ ప్రోడక్ట్ ఎంత జెన్యూనో దీనికి మీరు సొంతంగా మీరే ఎక్స్పీరియన్స్ అయితేనే మీరే చెప్పగలరు. ఎందుకంటే ఇప్పుడు తీసుకునే ప్రతి టాబ్లెట్స్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనం పారాసెటమాల్ తీసుకునేయండి, డోలో తీసుకునండి, ప్రతిదానికి ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ ఎస్, ఆ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం తగ్గించి లేకపోతే లేకుండా చాలా తక్కువ మోతాదులో మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండి చక్కటి ప్రోడక్ట్ ఉంటే మాత్రం ఎవరు కన్జ్యూమ్ చేయరండి. మరి అలాంటి చక్కటి ప్రోడక్టే ఈ సోహా డి. మరి ఇప్పటివరకు మనం వైటమిన్ డి డెఫిషియన్సీ గురించి చక్కగా మాట్లాడుకున్నాము. ఇక్కడ డాక్టర్ గారు కూడా మనకి ఎన్నో తెలియని ఆసక్తికరమైన విషయాలు కూడా మనకి చెప్పారు. మరి ఇప్పుడు యాసిడిటీ గురించి మాట్లాడుకుందాం. ఇది అందరికీ అవసరమే, ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉన్నప్పటికీ పూజలు అనేసి లేదంటే ఇంట్లో పనులకి చాలా బిజీ అయిపోయి వాళ్ళు ఫుడ్ టైంకి తినకుండా ఉంటారు. మరి అలాంటప్పుడు ఒక ఏజ్ గ్రూప్ వరకు బాగానే ఉంటుంది, బట్ కొంచెం ఏజ్ దాటాక ఒక 35-40 వచ్చేసరికి అదే టైమింగ్ మనకి యాసిడిటీలో చేంజ్ అయిపోతుంది, టర్న్ అయిపోతుంది. మరి అలాంటప్పుడు యాసిడిటీకి సంబంధించి ఎంతోమంది డాక్టర్స్ ఎన్నో ప్రిఫర్ చేస్తుంటారు, ఎన్నో రికమెండ్ చేస్తుంటారు, ఇవి టాబ్లెట్స్ తీసుకోండి అనేసి, జీవితకాలం తినండి అనేసి అంటుంటారు. కానీ అసలు యాసిడిటీ ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎందుచేత వస్తుంది, అసలు దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ లేదా, ఇలాంటి అంశాలు మనం మాట్లాడబోతున్నామండి. డాక్టర్, జస్ట్ టెల్ మీ, everybody has an acidity problem. Yes. Why we have to face this problem, and from which age group actually this problem starts? So it's an interesting question. So I'll try to be scientific and not too scientific. So what I mean by that, there's not an age group at which you start having acidity. So basically the disease is called GERD, so gastroesophageal reflux disease. So most of the times the reason is the production of the acid. So the product what we have is a pantoprazole, and that inhibits, so it's called a proton pump inhibitor, and that helps to prevent the production of acid within the stomach lining. వావ్. సో యాసిడిటీ యాక్చువల్లీ స్టార్ట్ అయ్యేది మాత్రం అందరికీ అవుతుంది అనేసి అంటున్నారు. స్ట్రెస్ ఉండనివ్వండి, ప్రాపర్గా మనం ఫుడ్ తినము,
ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయని టెన్షన్ తీసుకుంటుంటాము, మనకి ఫుడ్ పోదు. అదేవిధంగా మదర్స్కి మాత్రం టైం దొరకదు. ఫస్ట్ థింగ్, ఇవాళ రేపు అందరు వర్కింగ్ ఉమెన్స్, మ్యాక్సిమం వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు కాబట్టి ఎస్ దే డోంట్ గెట్ టైం. ఎందుకంటే ట్రావెలింగ్లోనో లేకపోతే ఇంట్లో ఏదో పనులకో పూజలకో దేనికో మనము ఆ పర్టికులర్ టైం అనేది మనము స్కిప్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఒక ఏజ్ గ్రూప్ వచ్చిన తర్వాత ఇలాంటి యాసిడిటీ ప్రాబ్లం వస్తుంది అనేసి డాక్టర్ గారు చెప్తున్నారు. మరి ఈ యాసిడిటీ ప్రాబ్లంకి అసలు ఏంటి ట్రీట్మెంట్, అసలు సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా అనేసి తెలుసుకుందాము. దాని తర్వాత ప్రోడక్ట్ దగ్గరకు వద్దాము. సార్, బిఫోర్ గోయింగ్ టు ద ప్రోడక్ట్, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్. Sure. సో when compared to men and women, yes, of course, women have a high percentage when compared to men for the acidity problem. Why is that so? Is this a complete lifetime problem, or we can break this problem? So when we see acidity, that's a big, broad spectrum of things. So as I said, most of these are GERD, which is gastroesophageal reflux disease, and the reasons can be several. So it could be your lifestyle, which means the kind of food you are consuming, which is very spicy and it's eroding in a way the kind of your lining of the stomach and the esophagus, and also the way of your consuming the food. A lot of people kind of have dinners at very late and then just go to the bed, and those are contributing factors. And then of course any type of stress also contributes to that. And there are several medications or several ways of, so to say, attacking this acidity. So the product we have is a proton pump inhibitor. So it has enzymatically prevents acid creation. So it's as I said, proton pump inhibitor, and it's a pantoprazole 40 milligrams. You just take it once a day, and the effect starts within 2 to 2.5 hours. It's one of the new generation proton pump inhibitors and has a very safe profile, and also is quite effective. And obviously it's a once a day tablet, so it's easier again to take it rather than have it multiple times. So think about a 24-hour cover of your acidity. సో ఇప్పుడు ఎవరైనా సరే యాసిడిటీ అయింది, మనకి డేపులు వస్తున్నాయి, కడుపు నొస్తుంది అనేసరికి ఐదర్ విల్ స్విచ్ టు ఈనో, లేదు అంటే మెడికల్ షాప్కి వెళ్ళేసి ఒక ప్యాన్ ట్యాబ్లెట్ ఇయ్యన్న అనేసి అంటుంటారు జనరల్గా అయితే. మరి ప్యాన్ ట్యాబ్లెట్ అనుకుంటే అసలు ఏంటంటే ప్యాంట్రోప్రజోల్ అంటే ఇది ఒక మనకి కంపోజిషన్లో ఒక మెయిన్ ప్రముఖమైన ఈ డోస్ అనమాట. అంటే ఆ కెమికల్ ఇందులో యూజ్ అవుతుంది కాబట్టి ఆ ప్రోడక్ట్ మనకి ప్యాంటో అనేసి తెలిసిపోతుంది. బట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే యాసిడ్కి సంబంధించి n number of products. So we have n number of products in market when we are switching to acidity. So when you are speaking about your product, like acid block, we are having acid block from TR Pharma. So why should people switch to acid block? So as I said, that there are several ways of attack the production of acid, and it has been seen so we started with cimetidine and other Zantac, which then became banned and all. So the proton pump inhibitors have a better safety profile, and the effectiveness is very, very good. And it's a 24-hour, again, you just take 40 milligrams of the tablet once a day and gives you better cover. So if you were to look at safety profile, effectiveness, ease of use, and compliance, so it's very, very up there, one of the forms of combating acidity. And our name is quite easy to remember. You want to block the acid, so it's acid block 40 milligrams. So we have had very good feedback from the people, especially I think a lot of people in Telangana, Andhra, Tamil Nadu, and Karnataka are already taking this medicine. I don't want to say that these are the places where people have the most spicy food, but that could be a contributing factor as well. So acid block is a simple proton pump inhibitor. Pantoprazole is very effective. The only things you might have to be careful and aware of, if you're breastfeeding, it gets excreted in the breast milk, and so if you're breastfeeding, you need to talk to your doctor whether you should be taking it or not. And other things, if you've missed a dose, how should you be, then just take the next dose. And it is a very
relatively a very safe medicine with very minimal side effects. ఓ ఓకే. సో చూస్తున్నా కదండి, ఇది యాక్చువల్ టిఆర్ ఫార్మా వాళ్ళు ఇచ్చేది యాసిడ్ బ్లాక్. యాసిడ్ బ్లాక్ 40 అనేసి ఇది ఈజీగా మీకు మార్కెట్లో మాత్రం దొరకదు అనేసి నేను మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే ఇది చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే చాలా మంది ఏంటంటారంటే ఎస్ వీఆర్ ఇన్ ద మార్కెట్, చాలా సంవత్సరాల నుంచి మేము ఉంటున్నాం, మేమే రాణిస్తున్నాం కాబట్టి మేము ఇంకొకరికి రాణించాము అనేసి అంటున్నారు. బట్ రానివ్వకుండా ఉండడానికి వాళ్ళు వేరే మనుషులతోటి, ప్రజలతోటి, హెల్త్ తోటి ఆడుకుంటున్నారు. ఎందుకంటే యాసిడిటీ ప్రాబ్లం టాబ్లెట్ ఉన్న వాళ్ళ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతి వాళ్ళకి, ప్రతి టాబ్లెట్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. మరి ఇలా యాసిడిటీ టాబ్లెట్స్ మనం ఏవైతే తీసుకుంటామో దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. బట్ ఎస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే మా దానికి కూడా ఉన్నాయి, బట్ కంపేర్ టు అదర్స్ చాలా తక్కువ. ఇవ్వండి మన టాబ్లెట్స్. సో ఇలా టాబ్లెట్స్ వస్తాయి మనకి, టాబ్లెట్స్ రూపంలో వస్తుంది. 24 గంటలు అంటే ఇది ఒక్క టాబ్లెట్ తీసుకుంటే చాలు. ఎవ్రీబడి నోస్, చాలా మంది రెగ్యులర్గా పడికడుపున తీసుకుంటుంటారు. ఎవరికైతే యాసిడిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ కూడా ఇదే సజెస్ట్ చేస్తుంటారు. బట్ ఎస్ ఎవరైతే కడుపు నొప్పితోటి యాసిడిటీ ప్రాపర్గా అంటే ఫుడ్ ప్రాపర్గా తినకుండా యాసిడిటీ అవుతుందో వాళ్ళు కూడా తీసుకోవచ్చు. చాలా సేఫ్ అనేసి అంటున్నారు. మరి ఈ ప్రోడక్ట్స్ అనేది డెఫినెట్లీ మీకు మార్కెట్లో మాత్రం ఇప్పుడు లాంచ్ అవుతుంది. డెఫినెట్లీ మీరు కూడా మీకు కూడా అందుబాటులో ఉంటుంది. మరి ఈ ప్రోడక్ట్స్ తీసుకుంటున్నట్లయితే దీనికి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. అదే నిల్ అంటే తక్కువలో తక్కువ అనేసి అంటున్నారు ఇక్కడ డాక్టర్ అశ్విని గారు. మరి అదేవిధంగా ఈ టాబ్లెట్స్ ఎవరు ఏ విధంగా తీసుకోవాలి, ఏ రూపంలో తీసుకోవాలి, ఈ అంశాలు కూడా మాట్లాడదామండి. సార్, దోస్ పీపుల్ హు ఆర్ హ్యావింగ్ వెరీ హ్యూజ్ ప్రాబ్లమ్ లైక్ so many doctors prescribe you have to take early in the morning before the meal. Yes. So is it the tablet we have to take before the meal or whenever, like कभी भी अपन बिरयानी खा लिए, कभी हो गया एसिडिटी, उस वक्त भी ले सकते हैं? So the SOS way of taking the medicine is not the right way. So you have to take it so that it is bioavailable in your body. So I would say before the meal. And one more thing, I wanted to make sure that while you are taking this medicine for a long time, and if your symptoms still persist, I would recommend you to go to a doctor, a gastroenterologist, because you might need an endoscopy to see what is the reason. So please make sure that if you are continuing to take this medicine for more than 6 weeks and you still have the symptoms, I would recommend you to go and get yourself checked. There might be some erosions and other things which might need to be. So your gastroenterologist might recommend getting an endoscopy. You know that you pass through the pipe and see inside your esophagus, like food pipe as well as your stomach and duodenum and so on. So please make sure that you do follow those guidelines. అదండి, ఖచ్చితంగా మీకు 6 వారాల కంటే ఎక్కువ మీకు ఇలాంటి కడుపు నొప్పి, కడుపులో మంట, లేకపోతే మనకి చాలా మంది అంటుంటారు మనం ఫుడ్ తీసుకునే పైపులో మంటలు వేస్తుందని అంటుంటారు. మరి అలాంటివి మీకు 6 వారాల కంటే ఎక్కువ ఉన్నాయి, మీరు అంటే ఎక్కువ టాబ్లెట్స్ తీసుకొని మాకు అప్పటికప్పుడు ఫినిష్ చేద్దాం అనేసి అనుకునే వాళ్ళు చాలా తక్కువ అండి. మరి అలా అనుకోకుండా 6 వారాల కంటే మించినట్లయితే డెఫినెట్లీ మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీ ప్రాబ్లం చెప్పండి, డయాగ్నోస్ అవుతుంది, అసలు ప్రాబ్లం ఏంటో తెలిసిపోతుంది. సో फाइनली सर, आप कुछ बोलना चाहेंगे हमारे दर्शकों को? एनी गुड सजेशन व्हाट यू वांट टू गिव? So my suggestion as a doctor would be, so take care of your health. It's very important to be aware that if you have symptoms, and I don't want to kind of belabor the point, but vitamin D deficiency is real, and please get yourself tested and start taking vitamin D. And as far as the other product we talked about, pantoprazole for acidity, again take it, and if it's beyond 6 to 8 weeks, please get yourself checked. Maybe you need an endoscopy and all. What ultimately is the most important thing is, with our new lifestyles, we have to also cater to the things which come with that lifestyle. If we are not being in the sun a lot, then we are not forming vitamin D. And as your age advances, vitamin D is used in or is part of a lot of things in your body. So don't take it for granted. Take care of yourself and live a healthy life. And I hope you find health, joy, and adventure in your life. Thank you. Superb, sir. As you told, definitely everybody to switch to vitamin D. I think so. So thank you so much for coming on the show, sir. Thank you once again. Thank you for having me.
సో చూస్తారు కదండి, ఖచ్చితంగా మీరు కూడా ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు ఇది తీసుకోండి అనేసి నేను కూడా సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను కూడా తీసుకున్నాను, అద్భుతమైన ప్రోడక్ట్ అండి, రియల్లీ టేస్ట్ గుడ్ అని చెప్పుకోవచ్చు. మరి వారానికి ఒక్కసారి కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. బ్యూటీ అనేది చాలామంది అనుకుంటారు పైనుంచి, బట్ నో, యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఈవెన్ ఫ్రమ్ స్టమక్ ఆల్సో, యాక్చువల్లీ ఇట్స్ ఫ్రమ్ గట్. అంటే ప్రాపర్గా మన గట్ అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే మనము హ్యాపీగా ఎంజాయబుల్గా ఉంటాము, అదే ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద ఒరిజినల్ బ్యూటీ. మరి మన గట్ హ్యాపీగా హెల్తీగా ఉండాలనుకుంటే దానికి రెండే అండి. ఒకటి వైటమిన్ డి, రెండోది వచ్చేసి యాసిడ్ బ్లాక్. మనం యాసిడిటీ నుంచి దూరం ఉన్నట్లయితే, డెఫినెట్లీ యాసిడిటీ దూరం ఉన్నట్లయితే మనం హ్యాపీగానే ఉంటాము, మనకి ఎలాంటి ఫ్రస్ట్రేషన్స్ రావు. సో ఆటోమేటికలీ మనం బ్యూటిఫుల్గా కూడా కనిపిస్తాము. సో డెఫినెట్లీ వైటమిన్ డి డెఫిషియన్సీ 95% వరకు ఉంటుంది కాబట్టి అందరూ స్విచ్ అవ్వండి టిఆర్ ఫార్మాకి. మరి వీళ్ళు తీసుకొచ్చే ప్రోడక్ట్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నాను. మరి ఈ రోజు మన ఈ డాక్టర్ స్పెషల్ ఇక్కడనే ముగిస్తున్నానండి. మరి మరో డాక్టర్ స్పెషల్లో మరో డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ.